నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రంగారెడ్డి జిల్లాలో మానవత్వాన్ని మర్చిపోయేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో ఓ యువకుడు ఏకంగా 6 ప్రాణాలను బలితీసుకున్నాడు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ ముందుగా తన భార్య 2 చిన్నారులను హత్య చేసి అనంతరం పోక్సో కేసు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత బాలికను అపహరించి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనతో నేరస్తులపై నిఘా, బెయిల్పై విడుదలైన నిందితుల పర్యవేక్షణ, బాధితుల భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? రైట్ మాధవి, అత్యంత దారుణమైన సంఘటన మనం తెల్లవారుజామున చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో చాలా క్రైమ్ జరుగుతున్నాయి. ఇంకా ఇది అన్నిటికంటే చాలా దారుణమైన క్రైమ్, ఘోరమైన సంఘటన. మరి మన నగరి శివారు షాబాద్ లో జరిగింది. షాబాద్ సంబంధించిన దైవలగూడ అనే గ్రామం, ఇది నాగరకుంట గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. దైవలగూడ అనే గ్రామం, ఈ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ నిందితుడు వచ్చేసి ఆల్రెడీ ఒక అమ్మాయిని వేధిస్తున్నాడు లైంగికంగా, తన పక్కింటి వాళ్ళ ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన తల్లి ఫిర్యాదు చేసింది. మేలో చేస్తే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చెల్లపల్లి జైలుకు తరలించారు. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన చెల్లపల్లి జైల్లో ఉండి కొన్ని రోజుల తర్వాత, అంటే మేలో అరెస్ట్ అయితే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయ్యాడు. బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చిన వెంటనే కక్ష పెంచుకున్నాడు. నా మీద కేసు పెడతారా అని కక్ష పెంచుకున్నాడు. కక్ష పెంచుకున్న వెంటనే అర్ధరాత్రి, ఇది జరిగింది 12 నుంచి 2 గంటల మధ్యలో జరిగిందని అయితే మనకు సమాచారం వచ్చింది. అంత అర్ధరాత్రి ఎవరు కూడా ఊళ్ళో అందరూ పడుకొని ఉన్నారు. నిర్మానుష్యం, చిమ్మ చీకటి, ఎవరు లేరు, అందరు పడుకున్నారు. బాధితుల ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ బాధితురాలకు సంబంధించిన ఎవరైతే ఉందో వాళ్ళ నాయనమ్మ, అదే విధంగా వాళ్ళ అమ్మను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆ బాధితురాల్ని ఎక్కించుకొని ఆ ఊరు శివార్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా చంపాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇది వీళ్ళ ఎవరైతే బాధితురాలు ఉందో వీళ్ళదేమో షాబాదు, ఇతందేమో దైవలగూడ. మళ్ళీ దైవలగూడకి వెళ్ళి తన భార్యను, తన 2 చిన్న పిల్లలు, 3-2 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళిద్దరిని కూడా అత్యంత కిరాతకంగా చంపి మళ్ళీ ఇతని తండ్రిదండ్రులకు ఫోన్ చేసి నేను ఇట్లా చంపేసిన, సూసైడ్ చేసుకుంటున్నాను ఫోన్ పెట్టేశాడు. దీంతో వాళ్ళు, అంటే ఇతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో సిపి తరుణ్ జోషి, తర్వాత డీసీపీ, మిగతా పోలీసులు టవర్న డాగ్ సార్స్ ఆ గ్రామానికి వెళ్ళారు. కానీ అప్పటికి అతను తప్పించుకున్నాడు, పారిపోయాడు. ఇప్పుడు ప్రత్యేక బృందాలతో అతన్ని నిందితుడిని వెతుకుతున్నారు. డాగ్ స్క్వాడ్ తో, అదేవిధంగా డిఫరెంట్ ప్రాంతాలకు పోలీసులు అందరూ కూడా బృందాలుగా విడిపోయి అతన్ని చెక్ చేస్తున్నారు. క్లూస్ టీం కూడా ఆ ప్రదేశానికి చేరుకుంది. వీళ్ళందరూ కూడా నిందితుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పారిపోయాడు అనే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇది అత్యంత దారుణం. తెల్లవారుజామున నిద్రపోతున్న మరి ఆ గ్రామంలో ఒకేసారి విషాద ఛాయలు అంటుకున్నాయి. అక్కడ ఉన్న గ్రామస్తులందరూ షాక్ గురయ్యారు ఒకటేసారి. అసలు ఏం జరిగిందో వాళ్ళకు కూడా తెలియదు. ఇది డేలో అయితే ఎవరైనా చూసు సమాచారం ఇచ్చు, కానీ అర్ధరాత్రి అంటే ఎవరు మేలుకొని ఉండరు కాబట్టి మంచి ఇదే అదనుగా భావించిన నిందితుడు అత్యంత దారుణంగా 6 అటు బాధితురాల నాయనమ్మను, వాళ్ళ అమ్మను, అదేవిధంగా తన కుటుంబానికి చెందిన తన భార్యను, తన 2 పిల్లలు కూడా కడదెల్చిన సంఘటన నిజంగా అందరికి షాక్ గురి చేసింది. మాది రాజ్ కుమార్, మరి అంటే ఓకే, బాధితురాలు కేసు పెట్టింది కాబట్టి బాధితురాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపాడు అనుకుందాం. బట్ వై వైఫ్ అండ్ చిల్డ్రన్, పిల్లల్ని భార్యని చంపాల్సిన అవసరం ఏముంది?
అదే దీని మీదనే ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే రాలేదు, కానీ స్థానికులు కనుక్కున్నాం. వాళ్ళు కూడా అసలు ఎందుకు చంపాడనే దాని మీద కొంత సమాచారం అయితే పూర్తిగా ఇవ్వట్లేదు. కానీ ఇతను ఒక సైకో మనస్తత్వం కలిగి ఉన్నాడు అనేది కొంతమంది అంటున్నారు. అంటే కక్ష పెంచుకున్నాడు అంటే ఈ కేసు విషయంలో ఏదైనా భార్య సపోర్ట్ చేయలేదా? ఎందుకంటే ఒక్కోసారి మనం చూస్తుంటాం కదా, ఇలాంటి కేసులో నిందితుడు అరెస్ట్ అయినప్పుడు తన కుటుంబ సభ్యులు కొంతమంది తిరుగుతూ ఉంటారు. లేకపోతే మేము అతన్ని పట్టించుకో, మేము బెయిల్కి వెళ్ళము, బెయిల్ ఇవ్వము, అతనికి కరెక్ట్ గా శిక్ష పడాల్సింది, అలాంటి ఏమన్నా కామెంట్స్ తన భార్య నుంచి ఏమన్నా వచ్చాయా అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ ఎంతైనా కూడా పిల్లలు కూడా, చిన్న పిల్లలు, భార్య పిల్లల్ని చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. సో ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని లేదా తల్లిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపాడు. అదొక కక్ష, అది కూడా దారుణమే. కానీ దాని తర్వాత తన కుటుంబ సభ్యులు, తన భార్యను, తన పిల్లల్ని కూడా చంపడం అనేది నిజంగా ఇది ఆ ఒక విధంగా చెప్పాలంటే ఇది సైకో, ఒక మెంటల్ పిచ్చి వాళ్ళు చేసే పనులే. ఇది కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. కానీ ఏదో రకంగా అంటే జైల్లో ఉన్నప్పుడే ఇతను కక్ష పెంచుకున్నాడు అన్నట్టు కనబడుతుంది. అక్కడ జైల్లో ఎవరైనా తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి మెంటాలిటీ వాళ్ళు ఏమైనా అతను కలిసారు. ఎందుకంటే మనం చూస్తాం జైలు బయటకు వచ్చిన తర్వాత చాలా మంది, కొంతమంది ఏమో మారుతారు, మంచి ప్రవర్తన కలిగి సమాజంలో బతుకుతారు. ఇంకొంతమంది ఏమో అప్పటికంటే ఇంకెక్కువ సైకోలో మారుతారు, ఎక్కువ నేరాలు చేస్తారు. దొంగలైతే ఇంకా పెద్ద దొంగతనాలు, హత్యలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్తే ఇంకా ఎక్కువ మర్డర్లు చేయడము, ఇంకా పెద్ద పెద్ద క్రిమినల్ గా తయారవుతారు. సో జైల్లో ఏమైనా తనతో పాటు ఉండే వాళ్ళు ఏదైనా ప్లాన్ చేశారా? ఎందుకంటే అలాంటి వాళ్ళే అక్కడ జైల్లో ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఉంటే, ఆ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఏమైనా అని ఉసిగొల్లిపారా, ప్లాన్ చేశారా? ఏం తెలియదు. ఇక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారా, ఎందుకు చంపాడు, వీళ్ళ మీద తన కుటుంబాన్ని కూడా ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు అనే దాని మీద పోలీసులు కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా మనకి ఇది అర్ధరాత్రి జరిగింది, ఇప్పుడే ఇంకా పూర్తిగా గ్రామస్తులకు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియదు. సో దీని మీద పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మనం తెలిపిన తర్వాత మనకి ఇది అసలు ఎందుకు చంపాడు, అసలు మరి వాళ్ళు ఎవరు అడ్డుకోలేదా? ఎందుకంటే రాత్రి, అర్ధరాత్రి, సో ఎవరు ఉండి ఉంటారు. మనం గ్రామస్తులకు కూడా ఫోన్ చేశాం, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని కూడా స్థానికులను కలిసి మాట్లాడితే మాకు ఎవరికి తెలియదు, అందరం పడుకున్నాం, సడన్ గా ఇది జరిగిపోయింది అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అంటే జైలు నుంచి ఇలాంటి, అంటే ఇది చాలా డేంజర్. ఫోక్సో కేసు అంటే ఎక్కువ శిక్ష పడుతుంది మనకు తెలుసు. ఇలాంటి ఖైదీల మీద, లేదంటే రిమైండ్ లో ఉన్న ఖైదీల మీద బెయిల్ ఇచ్చేటప్పుడు, లేదా బెయిల్ ఇచ్చిన తర్వాత వీళ్ళ మీద నిఘా పెట్టాలనే డిమాండ్స్ కూడా మనకి వినబడుతున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా కక్ష పెట్టుకుంటారు. జడ్జిల మీద దాడులు చేస్తున్న వ్యవస్థ ఇది, పోలీసుల మీద దాడులు చేసే వ్యవస్థ, లాయర్ల మీద, నా మీద కేసు పెట్టాడు, నన్ను జైలుకి పంపించాడని అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఈ బెయిల్ ఇవ్వడము ఒకటి, బెయిల్ ఇచ్చిన తర్వాత అతని మీద నిఘా పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయాలని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాధవి. రైట్ రాజ్ కుమార్, మరి ఈ విషయం గురించి ఆ నిందితుడి బంధువులు కానీ లేకపోతే పోలీసులు కానీ ఏం చెప్తున్నారు? సో పోలీసులు అయితే అది అర్ధరాత్రి కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో ఫస్ట్ డాగ్స్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ తో కొంత దూరం కుక్కలు ఏవైతే డాగ్స్ ఉన్నాయో అవన్నీ కొంత దూరం పరిగెత్తే ఒక పొదల్లోకి వెళ్ళినట్టుగా సమాచారం వచ్చింది. అయితే అతడు నిందితుడు ఆల్రెడీ కొంత నేర ప్రవృత్తి కలిగిన కాబట్టి తెలుసు ఆయనకు, ఇలాంటి పోలీసులు వస్తారు పట్టుకుంటారని. ఆత్మహత్య చేసుకుంటాను అని ఫోన్ చేసి చెప్పాడంటే మరి ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నాడా? ఎందుకంటే ఖచ్చితంగా ఆయన తెలుసు ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, ఇక నేను జైల్లో ఉరి శిక్ష లాంటివి పడతాయి కాబట్టి అని చనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా ఎక్కడ అనేది మనకు డేలో మధ్యాహ్నం వరకు కానీ ఒక క్లారిటీ రాదు. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఇది చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తీసుకెళ్తున్నారనే సమాచారం వచ్చింది. సో పోస్ట్ మార్టం అది అలా జరుగుతుంది. పోలీసులు మళ్ళా ఇతని నిందితుడిని వెతకడానికి అయితే ప్రత్యేకమైన బృందాలు షాద్నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చేవెళ్ళ, ఆ చుట్టుపక్కల షాబాద్ సంబంధించిన దాదాపు 50 కిలోమీటర్ల సరౌండింగ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ పోలీసులు అయితే వెతుకుతా ఉన్నారు డాగ్ స్క్వాడ్ తో, ప్రత్యేకమైన బృందాలు. అదేవిధంగా మరి ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నాడా అనే విషయం మీద కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. చెరువులు కానీ, కుంటలు కానీ, ఇంకేదైనా మందు దాగి చనిపోయాడా, ఇలాంటి వాటి మీద కూడా పోలీసులు ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన కాబట్టి అటు ఆ కోణంతో పాటు పారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ముందే ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇంతమందిని 6గురిని చంపడానికి వచ్చిన వాడు నిజంగా చాలా పెద్ద భారీ ప్లాన్ తో వచ్చినట్టే ఎస్కేప్ కావడానికి కూడా
మరి ప్లాన్ చేసుకొని ఉంటాడు. మరి ఈ ఎస్కేప్ సంబంధించిన ఇతను ఒక్కడైనా, మరి ఇతనికి ఎవరైనా సహకరించారా, ఎలా వెళ్ళాడు, వెహికల్ అందుబాటులో ఉంచింది ఎవరు, ఏ ఊరికి వెళ్తాడు, మరి అతనికి ఆశ్రయం కూడా ఎవరైనా ఇవ్వాలి కదా. పబ్లిక్ ప్లేస్ లో ఉండడానికి లేదు, ప్రైవేట్ ప్లేస్ లో దాక్కోవాలి. సో దాక్కోవడానికి ఎవరైనా ఇల్లు ఎవరైనా ఇచ్చారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు అనే దాని మీద ఇటు తనకు సంబంధించిన మిత్రులు, తన బంధువులు, వీటన్నిటి మీద చెక్ చేస్తున్నారు. అదేవిధంగా కాల్ డేటా కూడా పరిశీలించాలని పోలీసులు చూస్తున్నారు. ఇవాళ అతను ఈ సంఘటనకు ముందు ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడా, లేకపోతే ఈ సంఘటన తర్వాత ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడా, ఎవరి హెల్ప్ తీసుకున్నారా, దీనిలో ఇతనితో పాటు ఇంకెవరైనా సహకరించారా దాని మీద పోలీసులు అయితే పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కన్ఫర్మేషన్ న్యూస్ వస్తే తప్ప వాళ్ళు మనకు తెలియరు. ఇవన్నీ అయితే మరి గ్రామస్తుల దగ్గర నుంచి మనం సేకరించిన సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో మానవత్వాన్ని మర్చిపోయేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో ఓ యువకుడు ఏకంగా 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు రాజ్ కుమార్ ముందుగా తన భార్య, 2 చిన్నారులను హత్య చేసి అనంతరం పోక్సో కేసు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇక బాధిత బాలికను అపహరించి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో అయితే వెల్లడైంది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. ఇక ఈ ఘటనపై సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ ఘటనతో నేరస్తులపై నిఘా, బెయిల్పై విడుదలైన నిందితుల పర్యవేక్షణ, బాధితుల భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చ అయితే మొదలైంది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక పోక్సో కేసులో తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో ఓ యువకుడైతే ఏకంగా 6 ప్రాణాలను బలి తీసుకున్న ఘటన ఏకంగా అంటే ఇంత ఘటన ఎలా జరిగింది అన్నది కూడా ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో, అంటే అర్ధరాత్రి టైంలో ఇలాంటి ఒక ఘటన జరిగింది. అది షాబాద్ మండలం దైవాలగూడలో జరిగింది. మరి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం రేపుతోంది. నిందితుడైతే రాజ్ కుమార్ ముందుగా తన భార్య, 2 చిన్నారులను హత్య చేసి అనంతరం పోక్సో కేసు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఇక బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో ఆమెను అపహరించి తీసుకెళ్లి హత్య చేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో అయితే వెల్లడవుతోంది. మరి ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులైతే వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సిపి తరుణ్ జోషి ఇంకా డీసీపీ యోగేష్ గౌతమ్ వాడి బృందంతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు కూడా సేకరించారు. మరి ఈ ఘటనతో నేరస్తులపై నిఘా, బెయిల్పై విడుదలైన నిందితుల పర్యవేక్షణ, బాధితుల భద్రత వంటి అంశాలపై మరోసారి అయితే చర్చ మొదలైంది. అంటే వన్స్ బెయిల్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ ఎవరైతే తన పైన కేసు పెట్టారో వాళ్లపైన దాడి చేసే ఛాన్స్ ఉందా, ఇలాంటివి కూడా ఒకసారి పోలీసులు గమనించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఈ ఘటన మరోసారి నిరూపించింది.
అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలైతే పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. పోలీస్ డాగ్స్తో అలాగే పోలీస్ బృందాలతో ఈ పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. బట్ నిందితుడు పారిపోయాడా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి దాక్కున్నాడా, లేకపోతే ఆత్మహత్య ప్రయత్నం చేశాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.